ఓం నమః శివాయ నమః. ఓం శక్తిప్రదాయ నమః. మాంగళ్యం తంతు ఆనందంతో పూలవర్షం కురిపిస్తూ ఉన్నారు. అందరి ముఖంలో ఆనందం విరబూస్తూ ఉంటే శ్రీకృష్ణుడు మాత్రం కొంచెం చిన్నబోయి కూర్చుని ఉంటాడు. అది చూసిన శివుడు, ఏంటి కృష్ణ ఇంత దిగులుగా ఉన్నావు అని అడుగగా కృష్ణుడు ఇలా జవాబిస్తాడు, నీ వివాహం చూస్తే నాకు కొంచెం అసూయగా ఉంది శివ అని అంటాడు. ఆ మాటలు విన్న శివుడు అవ్వ అని నోటి మీద వేలేసుకుంటాడు. ఇదేమీ విష్ణుమాయ కాదు కదా అని అంటాడు. కాదు శివ, ఎంతమందిని నేను వివాహం చేసుకున్నా కూడా నాకు ఇంత వైభవంగా కళ్యాణం జరగలేదు. ఆ అసంతృప్తి నాలో ఉంటుంది. అందుకే నేను బాధపడుతూ ఉన్నాను. రుక్మిణీదేవిని నేను ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకున్నాను. ఇక జాంబవతిని సమంతకమణిని వెతుకుతూ వెళ్ళగా జాంబవంతుడు నాకు ఇచ్చి వివాహం చేశాడు. ఇక సత్యభామాదేవి విషయానికి వస్తే ఆ వివాహం కూడా అలాగే జరిగింది. నీలా నేను వివాహం చేసుకోలేకపోయానని బాధపడుతూ ఉంటే అప్పుడు శివుడు, సరే నీకు ఇదే నా వరం, ఏమంటే కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుని అవతారంలో పద్మావతీదేవిని వివాహమాడి కలియుగాంతం వరకు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అంగరంగ వైభవంగా కళ్యాణం ఆడతావు అని శివుడు వరమిస్తే దేవతలంతా తదాస్తు అంటారు.